Hi Andy, welcome back to my channel. So now I'm showing you part 2 of matching. So in our previous video I have been telling you about how to take 3 printouts of the same worksheet. So let me show you what I have done Andy. ఇది 2 sheets as it is నేను ఉంచేసాను. And if you see, this is the third sheet where ఇది ప్లాస్టిక్ మనకి దొరుకుతుంది కదండి టెక్స్ట్ బుక్స్ అది ర్యాప్ చేస్తాము. సో ఆ పాలిథీన్ కవర్ ర్యాప్ చేశాను. వెనకాల ఐ హ్యావ్ జస్ట్ పుట్ వన్ A4 థిక్ షీట్ అండి. ఓకే, సో బిలీవ్ మీ దిస్ ఇస్ వెరీ ఎకనామికల్. మనం అలా కార్డ్స్ అలాగ చాలా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం మార్కెట్లో కొనే కార్డ్స్ ఏది కూడా మీకు 300-400 రూపీస్కి తక్కువ రాదండి. ఓకే, అండ్ ద సైజ్ ఆల్సో లైక్ ఐ డిస్కస్డ్ ఇన్ మై లాస్ట్ వీడియో, అది మీకు చాలా తక్కువ సైజ్ ఉంటుంది, మనం అనుకునే సైజ్ ఉండదు. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఫార్మ్ యానిమల్స్ అండి. సో ఫార్మ్ యానిమల్స్లో కూడా మీరు చూస్తే ఆల్ దీస్ యానిమల్స్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మేబీ పిగ్ అనేది రోజు మనం చూడకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దీస్ వీ కెన్ సీ ఎవ్రీ డే. సో ఈ షీట్లో నేను వీటిని కట్అవుట్ చేసుకొని what I will do is I will do matching in an array of 3. సో నేను array of 3 అన్నాను కానీ ఇక్కడ 6 పిక్చర్స్ ఉన్నాయి. సో ఈదర్ యూ కట్ ఇట్ ఆఫ్, అంటే ఇలాగ 2 రోస్లో కట్ చేసుకోండి. ఐ హ్యావ్ అన్ అదర్ షీట్ హియర్. ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ఫుల్ వర్క్ షీట్ అండి. దిస్ ఈజ్ అ ఫుల్ వర్క్ షీట్. నేను దీన్ని ఈ పేపర్ని నేను 3 పార్ట్స్ కింద చేసేసాను, ఎందుకంటే రైట్ నౌ నేను array of 4లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇలా కూడా మీరు ఈ ఫార్మ్ యానిమల్స్ అనే వర్క్షీట్ని మీరు ఇలాగా 2 రోస్ కింద కట్ చేసుకుని, అండ్ ఈ ఇంకొక ప్రింట్అవుట్ ఉంది కదా, దీన్ని మీరు ఇండివిజువల్ కార్డ్స్ కింద కట్ చేసుకుని యూ కెన్ టీచ్ మ్యాచింగ్. సో array ఏంటంటే మీరు నెమ్మదిగా స్టార్టింగ్ విత్ అన్ array of 3, ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కాబట్టి తర్వాత array of 6 కూడా మీరు పెట్టచ్చు. So this is another concept అండి, but right now I just want to show you how to do in arrays. So this is about arrays. నెక్స్ట్ ఏంటంటే మ్యాచింగ్లో చాలా లెవెల్స్ ఉంటాయండి. ఇది మనం ఇక్కడ ఇప్పటిదాకా చూసింది బేసిక్ పిక్చర్ టు పిక్చర్, సింపుల్ పిక్చర్ మ్యాచింగ్. నెక్స్ట్ దిస్ ఇస్ విజువల్ డిస్క్రిమినేషన్ అండి. సో విజువల్ డిస్క్రిమినేషన్లో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. కాకపోతే ఇఫ్ యు సీ, ఇవి సింపుల్ పిక్చర్స్ అండి, బట్ దెర్ ఆర్ పిక్చర్స్ లైక్ దిస్. సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ వై మ్యాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విజువల్ పర్సెప్షన్ స్కిల్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయండి. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ విజువల్ డిస్క్రిమినేషన్ ఫర్ టుడే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బి కవరింగ్ మోర్ టాపిక్స్ అండి. థ్యాంక్ యూ.